నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక కార్పొరేట్ ప్రపంచం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది టార్గెట్లు ప్రెషర్ డెడ్లైన్లు పనితీరు అంచనాలు ముఖ్యంగా మేనేజర్ అనే పదం వినగానే ఉద్యోగులను ఎప్పుడూ పనితో పరుగులు పెట్టించే వ్యక్తి అనే భావన చాలా మందిలో ఉంటుంది కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తుంటాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాట్ కూడా అలాంటి చర్చకే దారితీసింది ఒక మహిళా ఉద్యోగిని ఎదుర్కొంటున్న శారీరక ఇబ్బందిని ఆమె చెప్పకముందే అర్థం చేసుకుని ఆమెకు మానసికంగా ధైర్యం చెప్పిన ఒక మేనేజర్ వ్యవహార శైలి ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు కార్పొరేట్ సంస్కృతిపై పెద్ద చర్చకు కారణమైంది. నళిని ఉనాగర్ అనే ఎక్స్ యూజర్ ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిజమైన మగవాళ్లు మహిళలను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు, అంతేగాని గిల్టీగా ఫీల్ అవ్వనివ్వరు అనే క్యాప్షన్ జత చేసింది. ఆ ఒక్క పోస్టే ఇప్పుడు వేలాది కామెంట్లు లక్షల వ్యూస్ సంపాదిస్తూ వైరల్ గా మారింది. ఉద్యోగుల పట్ల మేనేజర్లు ఎంత సున్నితంగా మానవత్వంతో వ్యవహరించాలి అనే అంశంపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఒక మహిళా ఉద్యోగిని తన ఆరోగ్యం బాలేదని మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాగిన్ అవుతానని తన మేనేజర్ కు మెసేజ్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది మేనేజర్లు ఓకే అని మాత్రమే స్పందించి విషయాన్ని ముగిస్తారు. కానీ ఈ మేనేజర్ మాత్రం ఆమె పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఏదైనా సీరియస్ ప్రాబ్లమా అంటూ ఆమె ఆరోగ్యం గురించి అడిగాడు. దానికి ఆమె ఏం లేదు, నార్మల్ బాడీ పానిక్ అని సమాధానం ఇచ్చింది. అక్కడితో ఆగకుండా పరిస్థితిని అర్థం చేసుకున్న మేనేజర్ ఓహో పీరియడ్స్ నా అని అడిగాడు. ఆమె అవునని చెప్పడంతో వెంటనే అయితే అసలు టెన్షన్ పడద్దు, ఆరోగ్యం బాగోలేకపోతే 2-3 రోజులు లీవ్ తీసుకోండి, జీతం కట్ అవుతుందేమో అని భయపడొద్దు, బిందాస్గా రెస్ట్ తీసుకోండి అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. సాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో మహిళలు పీరియడ్ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇంకా చాలా మంది సంకోచిస్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా పని చేయాల్సిందే అన్న ఒత్తిడి చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్నిసార్లు మహిళలు సెలవు అడగడానికే భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో ఒక మేనేజర్ స్వయంగా పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగిని ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పడం చాలా మందిని ఆకట్టుకుంది. ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య పెద్ద చర్చ మొదలైంది. ఒక వర్గం వారు ఆ మేనేజర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే మేనేజర్లు చాలా అరుదుగా ఉంటారని, ముఖ్యంగా మహిళల సమస్యలను అర్థం చేసుకునే పురుష మేనేజర్లు ఉండటం మంచి పరిణామమని కామెంట్స్ చేస్తున్నారు. పీరియడ్స్ వంటి విషయాన్ని ఇంత సహజంగా మాట్లాడడం గొప్ప విషయం. ఇలాంటి మేనేజర్లు ఉంటే ఉద్యోగులు మరింత నమ్మకంతో పనిచేస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వం ఇంకా చనిపోలేదని ఈ చాట్ నిరూపించింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పీరియడ్ సమయంలో తీవ్రమైన నొప్పులు, అలసట, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ ఆఫీసుల్లో చెప్పుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. కొందరైతే సెలవు అడిగితే మేనేజర్లు అనవసర ప్రశ్నలు అడిగిన సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మేనేజర్ స్పందన చాలా హ్యూమన్ గా అనిపించిందని పేర్కొంటున్నారు. అయితే మరోవైపు ఈ ఘటనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు మేనేజర్ తన ప్రొఫెషనల్ లిమిట్స్ దాటారని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి అనారోగ్యంతో ఉన్నానంటే లీవ్ ఇవ్వడం వరకు సరే, కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి వెళ్లి కారణం అడగటం సరికాదని అంటున్నారు. ఆమె చెప్పాలనుకుంటే చెప్పేది, మేనేజర్ అడగాల్సిన అవసరం ఏముంది? పర్సనల్ బౌండరీస్ కూడా ఉండాలి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు కార్పొరేట్ రంగానికి చెందిన వారు మరో కోణాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఉద్యోగుల పట్ల ఎక్కువ ఉదారత చూపితే కొందరు దాన్ని అలవాటుగా మార్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒక ఉద్యోగి పని చేయకపోతే ఆ పని భారం మిగతా టీం సభ్యులపై పడుతుందని, ముఖ్యంగా ఇతర ఉద్యోగులు అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కొందరు మేనేజర్లు అయితే ప్రాక్టికల్ గా చూస్తే కంపెనీలు ఫలితాలను మాత్రమే చూస్తాయి, టీం టార్గెట్లు మిస్ అయితే చివరకు మేనేజర్ పైనే ఒత్తిడి పెరుగుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా కూడా ఈ ఘటన ఒక ముఖ్యమైన అంశాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు కూడా మనుషులేనని, వాళ్లకు శారీరక మానసిక సమస్యలు సహజమని కార్పొరేట్ సంస్థలు గుర్తించాల్సిన అవసరం ఉందనే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా పీరియడ్స్ లీవ్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పీరియడ్స్ లీవ్ పాలసీలను అమలు చేస్తోంది. అయితే ఇంకా చాలా సంస్థల్లో ఈ అంశంపై స్పష్టమైన విధానాలు లేవు. అందుకే ఈ చాట్ చాలా మందికి రిలేట్ అయ్యేలా మారింది.